అండ్ సాక్షాత్ జిఎంఆర్ హెడ్ మల్లికార్జున్ గారు చెప్పారు కదా, ఆ రోజుల్లో వైఎస్ఆర్ గారి చేతుల మీదుగా శంషాబాద్ కొడుకుల చేతి మీదుగా భోగాపురం ఎయిర్పోర్ట్ కడుతున్నా నాకు చాలా హ్యాపీగా ఉంది అని. ఇంత స్పష్టంగా వాళ్ళు పబ్లిక్గా మీటింగ్స్లో చెప్పిన దాన్ని ప్రజలు వినలేదనుకున్నారా, చూడలేదనుకున్నారా, లేదా మతి మరుపులు ప్రజలకు అనుకున్నారా? సిగ్గు లేకుండా అబద్ధాన్ని చెప్తున్నారు. ఇదే రామ్మోహన్ గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు అదే సమయంలో నెల్లూరులోను కుప్పంలో కూడా ఎయిర్పోర్ట్ కడతానని రాయేశాడు కదా, మరి భోగాపురం కట్టగలిగిన వాళ్ళు ఎందుకు ఇవి కట్టలేకపోయారు? మీ అబద్ధాలు నమ్మటానికి ఎవ్వరు లేరు. మీరు నిరూపించుకోవాలి అంటే ఈ నెల్లూరులో ఎయిర్పోర్టు, కుప్పంలో ఎయిర్పోర్టు మీ చంద్రబాబు నాయుడు స్టోన్ వేశాడు కదా 2019లో, దాన్ని పూర్తి చేసి చూపించండి. ఈ రామ్మోహన్ రావు కేవలం మైకుల ముందు మాట్లాడటానికి తప్ప పనిచేయడానికి పనికిరాడు అని నేషనల్ మీడియానే ఏ విధంగా గడ్డి పెట్టిందో మీరు చూశారు. మొత్తం దేశంలోనే మన రాష్ట్ర పరువుని ఈ మంత్రి గారు ఎలా తీశారో అందరూ చూశారు. ఇంకా సిగ్గు లేకుండా ఆయన అబద్ధాలు మాట్లాడుకుంటుంటే ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాకు తెలిసి విదేశాల్లో అయితే ఇలా తప్పుడు వాగ్దానాలు చేసే వాళ్ళని, అబద్ధపు మేనిఫెస్టోలు ఇచ్చే వాళ్ళని, ప్రజల్ని మోసం చేసే వాళ్ళని ఎత్తి లోపలేస్తారు జైల్లో. ఇక్కడ వ్యవస్థల్ని మేనేజ్ చేసుకోవటం, ప్రజల్ని మోసం చేయటం, వెన్నుపోటు పోవటం వీళ్ళకి అలవాటైంది. కానీ ప్రజలు ఇంకా సహించే పరిస్థితిలో లేరు.